నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే ప్రస్తుతం బక్కదేశుని గారి ఇంటి దగ్గర రావడం దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి చెరగాను ముట్టుకున్నాడు. అది ఏదైతే గాంధీకి సంబంధించిన చెరగాను ముట్టుకున్నాడు అని చెప్పేసి దానికి పాలాభిషేకం చేసిన పరిస్థితి. అసలు ఎందుకు చేయవలసి వచ్చింది, దీనికి సంబంధించి అసలు విషయాలు ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎందుకు ఈ చెరగానికి మీరు నిజంగా పాలాభిషేకం చేయాల్సి వచ్చింది? ఈ చెరుక విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలను ఒక తాటి మీదకి తీసి 4 పోగులను ఒక ఉండగా మార్చి దాన్ని ఒక దారంగా తయారు చేసి ఒక బట్ట తయారు చేసి ఒక ఐక్యతకు చిహ్నం ఇది, ఒక జాతీయతకు ప్రతీక ఇది. అటువంటి జాతీయ ప్రతీక అయినటువంటి చెరుకాను ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి చెరుక ఇది. కాబట్టి అటువంటి చెరుకాను నిన్నటి దినాన మన తెలంగాణ ముఖ్యమంత్రి అభినవ గాడ్సే దీన్ని పోయి ముట్టుకొని దాని మీద ఏదో ఫోటోలు ఫోజులు ఇచ్చి దానికి ఏదో చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని మేము పూర్తిగా ఖండించి ఈరోజు దాన్ని పాలతో గడిగిన పరిస్థితి. ఎందుకంటే ఆయనకు ఒక భాష మీద తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను దీని గౌరవం మాటగా ఉండాలి, 4 కోట్ల మందికి మరి నేను ఒక పెద్దన్న లెక్క ఉన్నా, నా భాష జాగ్రత్తగా ఉండాలి, నా బట్టలు జాగ్రత్తగా ఉండాలి, నేను మాట్లాడే ప్రతి పదం ఇక్కడ రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ ఈయన మూగ జీవులను చంపుతాడు. దాని గురించి మాట్లాడితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన బొమ్మలు అంటారు. అంతేకాకుండా ఈ రోజు జర్నలిస్టులను మరి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేక సోషల్ మీడియాను బాధాప్తా ఈ రోజు క్రిమినల్స్ అంటారు, వాళ్ళని బట్టలిప్పి కొడతా అంటాడు. అసెంబ్లీలో మాట్లాడిన 3 రోజులనే గాడ్సే పార్టీలతోని చేతులు కలిపి, బండి సంజయ్ తో చేతులు కలిపి వాళ్ళ మనుషులను పంపి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు బట్టలు ఊడదీసి ఆయన ఏ మాట అయితే అసెంబ్లీలో చెప్పిండో అదే తీరుగా గిరీష్ దారమునిని బాధాప్త బట్టలిప్పి మెడకు చెప్పుల దండేసి కొట్టిపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు. ఎందుకంటే ఆయన చిన్నన్న, ఆయన పెద్దన్న. అందుకని గాడ్సే పార్టీతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన అభినవ గాడ్సేగా మేము అభివర్ణిస్తున్నాము. అటువంటి అభినవ గాడ్సే మరి చెరుకాన్ గాంధీని చంపినటువంటి వ్యక్తికి ప్రతీకగా తిరిగే వ్యక్తి ఈరోజు చెరకాను ముట్టుకున్నాడు. కాబట్టి మేము దాన్ని పాలతో గడిగి ఈరోజు దాన్ని పవిత్ర పరిచే పరిస్థితి మేము ప్రయత్నం చేసినాం. ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి చెరక ముట్టుకునే అర్హత లేదంటారా? ముఖ్యమంత్రి అనేటోడు ఒక విజయభాస్కర్ రెడ్డి గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఏ విధంగా ఉన్నారు, ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నారు, గత ముఖ్యమంత్రుల భాష ఎట్లున్నది, ఈ ముఖ్యమంత్రి భాష ఎట్లున్నది అనేది స్పష్టంగా ఇగో ఒకసారి ఈయన భాష ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలి గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు ఊడదీసి కొడతాను. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఏం అర్హత ఉంటది? ఇటువంటి వ్యక్తి మాట్లాడే అర్హత ఏముంటది? ఇటువంటి వ్యక్తికి అసలు ఆ చెరక ముట్టుకునే అర్హత ఆయనకున్నదా లేదని చెప్పాలి. కాబట్టి ఇసొంటోళ్లకు ఆ చెరక ముట్టుకుని కాదు, అసలు ఆ ఆశ్రమం కూడా పాలతో గడగాలి పరిస్థితి ఈ రోజు వచ్చింది. అందుకని ఒక కనువిప్పు జరగాలని కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఆలోచనతో ఈ అభినవ గాడ్సేను ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారో, ఏ ఆలోచనతో మరి ఈయనను వాళ్ళు నడిపిస్తున్నారో అది భగవంతునికి తెలుసు. కానీ మేము మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దీన్ని ఈయన దాన్ని పట్టుకునే దాన్ని ఇక్కడ చేస్తున్న ఇంద్రమ్మ చరిత్ర, ఇండ్లు ఇచ్చిన చరిత్ర, ఈయన పోయి ఇండ్లు కూలగొడతారు, భూములు పంచిన చరిత్ర, భూములు గుంజుకుంటారు, అదే ప్రశ్నించిన వాళ్ళను జైలు వేస్తా అంటారు, బట్టలు కూడా తీసి కొడతా అంటాడు. మహాత్మా గాంధీ భాష ఏంది, చెరక యొక్క చిహ్నం ఏంది, అహింసతోని. అంతేకాకుండా విదేశీ వస్త్రాలను బహిష్కరించినటువంటి స్వదేశీ వస్త్రాలను తయారు చేయడానికి చెరక వాడింది. అటువంటి స్వతంత్ర ఉద్యమంల పెద్ద భూమిక పోషించినటువంటి ఈ చెరకాను ఈరోజు అపవిత్రపరిచిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ముఖ్యమంత్రి ఎట్లా చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ ఇవాళకి చాలా మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఆయన ఒక స్వతంత్ర ఉద్యమంలో జైలుకు పోయినోడు కాదు, బాధాప్త ఒక దొంగతనం పైన పోయినోడు, దొంగ పని చేసుకుంటూ పోయినోడు. అసొంటోనికి ముఖ్యమంత్రి ఎట్లా ఇచ్చిందని చెప్పేసి ఈరోజు యావత్ ప్రపంచమే పరేషాన్ ఉన్నది భాష అయిన. కాబట్టి మేము దాంట్లో ఏమి ఇది లేదు. నేను పొద్దుగాలకే చూస్తున్నా ఎవరైనా ధైర్యవంతులు, సాహసవంతులు, సిద్ధాంతం గల కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ ఖాదీ వస్త్రాలు ధరించుకునే వ్యక్తి ఖండిస్తారేమో అనుకున్నా. ఆయన చెరక కూడా ఏం మాట్లాడాలని కూడా అర్థమైతలేదు. ఒక ఫోజ్ ఇస్తుండే ఇక చుట్టినట్టు
అది ఫోజులు ఇయ్యడానికి పెట్టిన చర్క కాదు అది. అది నీకు నిజంగా నిబద్ధత ఉంటే దాని గురించి మాట్లాడే అర్హత ఉంటది, లేకుంటే నీకు ఉండనే ఉండదు. అంటే రేవంత్ రెడ్డి ఏది చేసినా ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాడు పక్క దేశం వెనక నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా నడిపిస్తుందా అని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. మరి దీని ఎంత ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను కరడుగట్టిన కాంగ్రెస్ సిద్ధాంతం గలటువంటి వ్యక్తిని. నా నరాల కాంగ్రెస్ సిద్ధాంతమే ఉంటది. అదే కాంగ్రెస్ సిద్ధాంతము, కాంగ్రెస్ ఆలోచనలు, కాంగ్రెస్ ఇది తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు అది ముట్టుకుంటే బరాబర్ మేము మాట్లాడతాము, బరాబర్ మాత్రం. రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో నేను ఇది చేస్తా, ఒక విషయంలో కాదు. ఈరోజు చీఫ్ సెక్రటరీ నిన్న చెప్పినట్టుగా అనర్హుడిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కేసులు ఉన్న వ్యక్తిని పెట్టినారు. ఈరోజు ప్రభుత్వం రాగానే మేము మొత్తం అన్నింటి మీద ఎంక్వైరీ పెట్టి జైల్లో పంపుతామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక్క దానిపైన ఎంక్వైరీ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రజలకు వ్యతిరేకంగా చేసే ప్రతి అంశంని వ్యతిరేకిస్తా, ప్రతి అంశం మీద నేను కొట్లాడతా, ప్రతి అంశం మీద కలబడతాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.